అండి, నమస్తే. అందరికి బాగున్నారా? మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. రోజులాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఈ రోజు మన మ్యాటర్లోకి వెళ్తే, షిబా ఇను కాయిన్ అసలు నిజం ఏంటి? ఇది భవిష్యత్తున్న కాయినా లేక కేవలం హైపా? కొంతమందికి ఇది లాటరీ కాయిన్, ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయ్యేది. ఇంకొందరికి పూర్తిగా వేస్ట్ కాయిన్. కానీ నిజం ఏంటి? షిబా ఇను నిజంగా ఫ్యూచర్ ఉన్న ప్రాజెక్టా లేక మేము హైప్ మీద నడిచే కాయినా? ఇన్వెస్ట్ చేయడం సేఫా రిస్కా? ఈ వీడియోలో హైప్ కాదు, భయం కాదు, నిజం మాత్రమే మాట్లాడుకుందాం. ముందుగా నేను మీకు చెప్పాలనుకునే నిజం, ఈ కాయిన్ లో నేను కూడా కొన్ని వేలలోనే చెప్పాలంటే అమౌంట్ అనేది నేను పెట్టి ఈ కాయిన్స్ అయితే లక్షల్లో కొన్నాను. కొని కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు నేను కొన్నదానికి ఒక సగానికి సగం తగ్గింది తప్ప దీని ద్వారా నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ అందరూ ఇస్తున్న హైపు, అందరి నమ్మకం, ఫ్యూచర్ లో ఈ కాయిన్ 1 రూపీ అయితే 1 రూపీ కూడా అవసరం లేదు, 10 పైసా అవని 1 పైసా అవని చాలు, మాకు చాలా కోట్లు వచ్చేస్తాయి అని చెప్పే వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో, నాకున్న సర్కిల్లోనే చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు 1% కూడా నమ్మకం కోల్పోలేదు. ఈ కాయిన్ ఏదో ఒక రోజు 1 రూపాయి అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికీ వాదిస్తూనే ఉంటారు. సో అసలు నిజం ఏంటి అనేది తెలుసుకుందాం. షిబా ఇను నిజంగా ఫ్యూచర్ ఉన్న ప్రాజెక్టా లేక మేము హైప్ మీద నడిచే కాయినా? ముందు మనకు వచ్చే డౌట్ ఇది. షిబా ఇను అంటే ఏమిటి? షిబా ఇను కాయిన్ మొదటగా ఒక మీమ్ కాయిన్ గానే ప్రారంభమైంది. డాజీ కాయిన్ పాపులారిటీ చూసి కమ్యూనిటీ బేస్డ్ కాయిన్ గా వచ్చింది. ఇది టెక్నాలజీ ఫస్ట్ కాయిన్ కాదు, కమ్యూనిటీ ఫస్ట్ కాయిన్. అంటే ప్రజల నమ్మకం, హైప్, సోషల్ మీడియా ఈ కాయిన్ కి మెయిన్ ఫీల్డ్స్. షిబా ఇను ఎందుకు ఫేమస్ అయింది? షిబా ఇను పాపులర్ అవడానికి ముఖ్య కారణాలు. ముందుగా చెప్పుకోవాల్సింది లో ప్రైస్. ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది 1 రూపీ అవుతుందా అనే డ్రీమ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, హ్యాక్ సప్లైస్ వల్ల స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్. బట్ ఒక్క నిజం గుర్తుంచుకోండి, చీప్ ప్రైస్, చీప్ వాల్యుయేషన్. షిబా ఇను ఇప్పుడు ఏం చేస్తుంది? షిబా ఇను ఇప్పుడు మీమ్ ట్యాగ్ నుంచి బయటపడాలనే ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళు చేస్తున్న పనులు: సీడారియం, ఓన్ బ్లాక్ చైన్, టోకెన్ బర్నింగ్, సప్లై తగ్గించుకోవడానికి, ఈకో సిస్టమ్, డిఈఎఫ్ఐ, ఎన్ఎఫ్టి, యూనిటీ ఐడియాస్, కమ్యూనిటీ ఎక్స్పోజ్. ఇది పాజిటివ్ సైన్ గానే చెప్పొచ్చు మనం. కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రూవ్ అవ్వాలి. షిబా ఇనులో అసలు రిస్క్ ఏంటి అంటే, ఇది చాలా ముఖ్యమైన భాగం. హాక్ సప్లై కాయిన్స్ అంటే చాలా ఎక్కువ. ప్రైజ్ ఎక్స్ప్లోడ్ అవ్వాలంటే మాసివ్ డిమాండ్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? హైప్ డిపెండెన్సీ. ప్రైజ్ ఎక్కువగా దీని మీద డిపెండ్ అవుతుంది. ఇది న్యూస్, ట్వీట్స్, హైప్ మీదే కదులుతుంది. కానీ నిజంగా కంపెనీ ద్వారా మనకేమీ కనిపించట్లేదు. కాంపిటీషన్, థౌజండ్స్ ఆఫ్ మీమ్ యూనిటీ కాయిన్స్ ఉన్నాయి. వాటి నుంచి దీన్ని సపరేట్గా ఎలా చూడాలో అర్థం కావట్లేదు. షిబా యూనిక్గా నిలబడాలి, కానీ నిలబడుతుందంటే ప్రస్తుతానికి లేదు. రిటైల్ ఎమోషన్, పీపుల్స్ డ్రీమ్ బిగ్, ఇన్వెస్ట్ బ్లైండ్లీ, హై రిస్క్ క్యాప్స్ అసెట్, ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలాగే కనబడుతున్నాయి. షిబా ఇను ఎవరికి సూట్ అవుతుంది? షిబా ఇను కాయిన్ వీళ్ళకి మాత్రమే సూటబుల్లా? క్రిప్టో బేసిక్స్ తెలిసిన వాళ్ళు, హై వ్యాలిటీ రొటేట్ చేయగలిగిన వాళ్ళు, స్మాల్ అమౌంట్ గ్యాంబిల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, లాంగ్ డ్రీమ్ ఎక్కువగా డ్రీమ్స్ పెట్టుకున్న వాళ్ళకి సూట్ అవుతుంది. సూటబుల్ ఎవరికి కాదు? గ్యారంటెడ్ రిటర్న్స్ కోరే వాళ్ళకి, ఫుల్ క్యాపిటల్ పెట్టే వాళ్ళు, పీర్ అండ్ గ్రేడ్ కంట్రోల్ లేని వాళ్ళు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ షిబా ఇను కాయిన్ 1 రూపీ అవుతుందా అవ్వదా? దీనికి కామన్, ఇది అందరి క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్, ఆనెస్ట్ ఆన్సర్. వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే సప్లై చాలా పెద్దది, మార్కెట్ క్యాప్ అన్రియలిస్టిక్ లెవెల్ కి వెళ్ళాలి. డ్రీమ్ పెట్టుకోవచ్చా, బట్ ప్లాన్ రియాలిటీ మీద ఉండాలి, డ్రీమ్ మీద కాదు. స్మార్ట్ మైండ్ సెట్ ఫర్ షిబా ఇను. షిబా ఇనుతో సరైన మైండ్ సెట్ తో మీరు వర్క్ చేసి ఓన్లీ ఎక్స్ట్రా మనీ, క్లియర్ ఇజిట్ ప్లాన్, నో ఎమోషనల్ బయింగ్, నో బ్లైండ్ హోల్డింగ్, యాక్సెప్ట్ రిస్క్ ఓపెన్లీ. ఇది ఇన్వెస్ట్మెంట్ కన్నా సెప్లికేషన్ ఎక్కువ. సో వన్ బ్రూటల్ ట్రూత్ ఏంటంటే, ఈ మాట గుర్తుంచుకోండి, క్రిప్టోలో కమ్యూనిటీలు కాయిన్లు ఎక్కువగా ఎమోషన్తో నడుస్తాయి, లాజిక్తో కాదు. షిబా ఇను ఎమోషనల్ డ్రైవ్ కాయిన్. ఆపర్చునిటీ ఉంది, కానీ కంట్రోల్ అవసరం. షిబా ఇను కాయిన్ గురించి ఫైనల్ ట్రూత్ ఇదే: స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది, డెవలప్మెంట్ ప్రయత్నాలు ఉన్నాయి, ప్రైస్ గ్యారంటీ లేదు, రిస్క్ హై.
ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది హై రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ కాయిన్ అని చెప్పొచ్చు. సో నాలెడ్జ్ తో అప్రోచ్ చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎమోషన్ తో అప్రోచ్ చేస్తే లెసన్ అవుతుంది. సో కామెంట్ చేయండి ఐ ఇన్వెస్ట్ విత్ క్లారిటీ అని చెప్పేసి. సో మరిన్ని మంచి మనీ ఇన్వెస్ట్మెంట్ క్లారిటీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సతీష్ విజన్ ఛానల్. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం. చాలా మంది ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన ఒకే ఒక కాయిన్ షిబా ఇను. అంటే క్రిప్టో గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అప్పుడప్పుడే దాని గురించి తెలిసిన వాళ్ళు ఇలా చాలా మంది నమ్మారు. ఎందుకంటే ఒక్క పైసాకే కొన్ని వందల్లోనో పదుల్లోనో ప్రస్తుతానికి ఇప్పుడు కాయిన్లు వస్తున్నాయి. ఒక్క పైసాకి వచ్చే కాయిన్లది ₹1 అయితే, అంటే లైక్ నేను 10,000 పెడితే నాకు అది దాదాపు ఒక 2 కోట్లు ఇచ్చేది, 3 కోట్లు ఇచ్చేది, ₹1 అయితే అనే వస్తూ చాలా మంది ఉన్నారు. సో మరి వాళ్ళందరిది డ్రీమే. సో ఏమీ లేకుండా గుడ్డిగా ప్రతి ఒక్కరు డ్రీమ్ కూడా కన్నారు కదా, కలగంటూ కూర్చోరు కదా. కంపెనీ హైప్ అలా ఇచ్చింది, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో కూడా దానికి హైప్ అలాగే వచ్చింది. కానీ ఆ హైప్ దాదాపు 3-4 సంవత్సరాల నుంచి అలాగా తగ్గుతూ వస్తుంది తప్ప కంపెనీ సైడ్ నుంచి సరిగా మూవ్ అనేది ఏది జరగట్లేదు. సో అది జరిగిన రోజు కాయిన్ ప్రైస్ 10 పైసా అయినా ఇమీడియట్ గా కోటేశ్వర్లు అయ్యే వాళ్ళు ఇండియాలోనే ఎంతో మంది ఉన్నారు. సో చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉండిద్దాం. ఈ కాయిన్ గురించి రెగ్యులర్ గా అప్డేట్ చేద్దాం. ఈ కాయిన్ గురించి అసలు ఏ అప్డేట్ ఉండట్లేదు, ఒక మూలను పడేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నా డబ్బులు కూడా లాక్ అయిన కొన్ని చెప్పలేం. అందరిలాగే నేను కూడా ఈ కాయిన్ విషయంలో మాత్రం ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. సో వెయిట్ చేద్దాం, ఓపిక ఉంది. మనం మరీ లక్షలు పెట్టలేదు కాబట్టి ఓపికగా వెయిట్ చేస్తే పైన దేవుడి దయ మంచి జరిగితే అందరికీ హ్యాపీ. సో ఫైనల్లీ అదండి మ్యాటర్. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.